శాంతి. నమస్తే. స్ట్రెంగ్త్ బియాండ్ సౌండ్ అనేటువంటి సిరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ స్ట్రెంగ్త్ బియాండ్ సౌండ్ అనేటువంటి సిరీస్ని స్పెషలీ మన దివ్యాంగులైనటువంటి సోదరుల కోసం తయారు చేయడం జరుగుతుంది. మీ లోపల ఎంతో శక్తి నిబిడీకృతమై ఉంది మరియు ఆ శక్తిని మీరు కార్యరూపంలో ఉపయోగించటం కూడా మేము చూస్తూ ఉన్నాము. ఈ సిరీస్లో ముఖ్యంగా ఎలా మన మానసిక శక్తిని పెంచుకోవాలి, రోజువారీ జీవితంలో చిన్న చిన్న విషయాలపైన మన యొక్క అటెన్షన్ ఉంచుకొని మన జీవితాన్ని సుఖమయ శాంతిమయంగా మార్చుకొని మంచి కర్మలను చేస్తూ పుణ్యాన్ని ఎలా జమ చేసుకోవాలి, వీటన్నింటి గురించి ఈ సిరీస్లో స్పెషల్గా చెప్పడం జరుగుతోంది. తప్పకుండా ఈ సిరీస్ని మీరు ఆదరించి వీటిల్లో చెప్పినటువంటి చిన్న చిన్న ఉపాయాల్ని మరియు చిన్న చిన్న హోంవర్క్స్ని చేస్తూ ఉంటారని ఆశిద్దాము. మీ లోపల ఎంతో శక్తి ఉంది. స్పెషల్లీ దివ్యాంగులైనటువంటి వారిలో మేము ఎన్నో చూడటం జరిగింది. మీ యొక్క ఫోకస్, కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ. ఎందుకు అనంటే ఎన్నో విధాలుగా మనం శక్తిని వేస్ట్ చేస్తూ ఉంటాము, కానీ మీరు ఒక అంగం పని చేయటం లేదు కాబట్టి ఆ అంగంతో ఎలాంటి వేస్ట్ జరగకుండా ఇంకా ఎంతో ఎక్కువ శక్తిని మీ లోపల నింపుకుంటూ ఎంత ప్రొడక్టివ్గా ఉన్నారో మేము చూస్తూనే ఉన్నాము. అలాగే ఈరోజు ప్రపంచంలో మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు ప్రతి ఒక్కరూ అనడం ఏంటి అనంటే, చిన్న మంచి విషయం జరిగినా, చిన్న ఏదైనా వారికి దొరికినా కానీ ఎంత గ్రేట్ఫుల్గా ఉన్నారో, అంటే ఎంత కృతజ్ఞత భావం ఉందో మీలో చూడటం జరుగుతుంది. అలాగే మీ వర్క్ ఎఫిషియన్సీ కూడా చాలా ఉంది. ఎందుకు అనంటే మీ శక్తి వేస్ట్ అవ్వకుండా ఒక ఇంద్రియం నుండి అక్కడ జమ అయి ఉండటం కారణంగా ఎంతో మీరు ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతున్నారు, ఫోకస్డ్గా ఉండగలుగుతున్నారు. దివ్యాంగుల కార్యక్రమాల్లో చూడటం జరిగింది. దివ్యాంగులైనటువంటి పిల్లలు చాలా మంచి డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేశారు. మరి వారికి మ్యూజిక్ వినిపించటం లేదు, లిరిక్స్ వినిపించట్లేదు, అర్థం కావట్లేదు, అయినా ఎలా చేయగలిగారు అని అంటే వారి యొక్క జవాబు విని చాలా ఆశ్చర్యపోయామన్నమాట. భలే మేము పాట వినలేము, మ్యూజిక్ వినలేము, లిరిక్స్ వినలేము, కానీ దాని యొక్క ఫీల్ ఏంటి, రిథమ్ ఏంటి, వైబ్రేషన్స్ ఏంటి అనేటువంటిది క్యాచ్ చేయగలుగుతాము అని అన్నారు. ఇది ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంది. తప్పకుండా మీ లోపల ఎంతో శక్తి ఉంది. అది ఎంతోమందికి స్ఫూర్తినిచ్చేదిగా, ప్రేరణ ఇచ్చేదిగా ఉంది. మరి మీలో కూడా ఎన్నో రంగాల్లో చాలా ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించినటువంటి అన్నయ్యలు, అక్కయ్యలు ఉన్నారు. కొంతమంది బైక్ రైడర్స్గా ఉన్నారు, కొంతమంది స్పోర్ట్స్ ఫీల్డ్స్లో చాలా ముందుకు వెళ్ళారు. మరి మీలోనే ఎంతోమంది డెఫ్ ఒలింపిక్స్ వరకు వెళ్ళి భారతదేశం తరఫున టెన్నిస్ ఆడి మీరు బ్రాంజ్ మెడల్ని కూడా తీసుకొని రావటం జరిగింది. అలాగే డెఫ్ ఏషియా, డెఫ్ ఇండియా ఇలాంటి ఎన్నో కాంపిటీషన్స్ని మీరు చాలా చక్కగా చేస్తూ ఎంతోమందికి మేము ఒక అంగం లేనటువంటి వారు అలా కాకుండా మేము ఎంతో చేసి చూపించగలుగుతాము అనేటువంటి స్ఫూర్తి మీ ద్వారా ఎంతోమందికి లభిస్తుంది. స్టీఫెన్ హాకిన్స్తో మొదలుకొని ఈరోజు దాకా కూడా ఎంతోమంది బ్యాంక్ మేనేజర్స్ అనండి, లేదు చార్టెడ్ అకౌంటెంట్స్ అనండి, లేదు ఎన్నో మంచి డెఫ్ కెఫే నడపటం జరుగుతోంది. దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా దివ్యాంగులుగా ఉండేటువంటి వారు. దూరదర్శన్లో ఇంటర్ప్రిటర్గా ఉంటూ ఇలాంటివన్నీ కూడా ఎన్నో మీ రంగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సేవలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ఎంత సోషల్ సర్వీస్ మీరు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ సిరీస్లో మీ యొక్క శక్తిని ఇంకా పెంచుకోవడానికి కోసము సౌండ్లో రాకుండా కూడా, అంటే సౌండ్ ద్వారా మీ శక్తిని వేస్ట్ చేసుకోకుండా మీ శక్తిని ఎలా పెంచుకోవడం జరుగుతుంది, ఇంకా ఎలా పెంచుకోవచ్చు, ఆత్మిక శక్తిని ఎలా పెంచుకొని మీ జీవితంలో ఉన్నత స్థితిని అధిరోహించగలుగుతారనేటువంటి ఈ సిరీస్ మీరు అందరూ కూడా చక్కగా ఆదరిస్తారని అనుకుంటూ ఉన్నాము. మరియు ఈ యొక్క
ఏవైతే సిరీస్ ఉన్నాయో మీకు దగ్గర మాత్రమే కాకుండా ఇంకా ముందుకి ఇతరుల దగ్గరకు కూడా మీరు ఫార్వర్డ్ చేస్తూ ఒక మంచి పుణ్య ఖాతాను మీరందరూ జమ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాము. మరి పరమాత్మ యొక్క సంకల్పము, పరమాత్మ శక్తితో మీరు ఇంకా మీ జీవితంలో ఉన్నత స్థితిని అధిరోహించి సుఖము, శాంతి, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విజయము అన్నిటితో సదా నిండుగా ఉండండి. థ్యాంక్ యూ. ఓం శాంతి.